మెయిన్ రీజన్ ఈ కొరియర్ సెండ్ చేయడానికి ఏంటంటే షీ స్టార్టెడ్ దిస్ బ్యూటిఫుల్ వెస్ట్రన్ ఫిట్స్ అనమాట. ఈ బ్యూటిఫుల్ ఇలాగా ఇది స్కర్ట్ స్టైల్ పేప్లమ్ టాప్. ఇదేదో రెడీమేడ్ బట్టల్లాగా ఉన్నాయి, బట్ దెన్ కాదు. ఇవన్నీ కొరలు, మరి కొరలన్నీ మమ్మీ తెప్పించింది. సో ఈ కలర్ కాంబినేషన్ లెవెండర్ కలర్ చాలా బాగుంటుంది. అంటే మళ్ళీ కింద ప్లేట్ లేదనుకోండి, అన్నీ గుడెన్ ఇల్లు కదా. ఆవకాయ పచ్చడి వచ్చింది, గోంగూర పచ్చడి వచ్చింది. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు ఎవరైనా ఈ ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా ఇండియా నుంచి కొరియర్ అన్బాక్సింగ్ వీడియోస్ మీ అందరి ఫేవరెట్, నాకు నా వ్యూస్ చూస్తే అర్థమవుతుంది. సో ఇంకొక కొరియర్ వచ్చిందనమాట. అంటే మెయిన్ రీజన్ ఈ కొరియర్ సెండ్ చేయడానికి ఏంటంటే పచ్చళ్ళు కదా. సో పచ్చళ్ళ సీజన్. సో నేను యాక్చువల్లీ పచ్చళ్ళు ఎక్కువ తిన్ను, కానీ ఏంటో ఈసారి మాత్రం కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా. ఐ మీన్ అంటే తిని మనం వంట కొన్నిసార్లు నాలుగు చెప్పబడిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో ఆ రీజన్తో తెప్పించుకున్నాను అనమాట. అంటే మా డాడీ పంపించారు. సో అసలు ఈ కొరియర్లో ఏమొచ్చినాయో మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ దిస్ వీడియో. ఎస్థెటిక్ బ్యాక్ డ్రాప్ లేకపోతే ఏమనుకోద్దు, నాకైతే ఫుల్ లైక్ భజన్ క్లబ్బింగ్కి వెళ్ళొచ్చాను. ఇవాళ రామాయణం శారీ కట్టుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. షార్ట్స్ ఫాలో అవ్వండి, మీకే డెఫినెట్గా తెలుస్తుంది. సో 2 బాక్సెస్ వచ్చాయి. ఫస్ట్ ఏంటంటే శ్రవంతి మా సిస్టర్ హౌస్ స్వస్తిక్ అని స్టార్ట్ చేసింది కదా. షీ స్టార్టెడ్ దిస్ బ్యూటిఫుల్ వెస్ట్రన్ ఫిట్స్ అనమాట. సో ఇదిగోండి ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ నాకు ఫ్యూ కలెక్షన్ తను లాంచ్ చేసే ఫస్ట్ లైన్ కలెక్షన్ నాకు పంపించింది. సమ్వేర్ ఐఎమ్ లక్కీ లైక్ దట్. బట్టలన్నీ చక్కగా ఇండియా నుంచి వస్తాయి అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఇలాగా ఇది స్కర్ట్ స్టైల్ పేప్లమ్ టాప్, కానీ ఈ మెటీరియల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇలా థ్రెడ్స్ వచ్చేసి ఇలా పేప్లమ్లా అనమాట. ఇవన్నీ నేను మళ్ళీ ఏమంటారు వేసుకున్నప్పుడు మళ్ళీ షార్ట్ వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి బ్యూటిఫుల్. నాకైతే ఈ ప్రింట్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా నచ్చినాయి అండి. ప్రింట్స్ ఒకటి బాగా నచ్చినాయి. క్వాలిటీ అయితే అసలు చాలా బాగుంది. సమ్మర్లో మీకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది కూడా వేసుకుంటే. ఇది వచ్చేసి హాల్టర్ నెక్ అనమాట, ఇక్కడ థ్రెడ్ కట్టేలాగా. అండ్ ఆల్సో దీనికి ఏంటంటే బెలూన్ స్లీవ్స్ వస్తాయి. దీనికి ఇలాగ డిఫరెంట్గా స్టైల్ చేసింది. సో కొంతమందికి బెలూన్ స్లీవ్స్ అంటే కంఫర్టబుల్గా ఉండవు కదా. సో మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. సో అలాగ డిటాచబుల్గా ఇలాగ బెలూన్ స్లీవ్స్ అనమాట దీనికి స్టిచ్ చేసింది. ఈ ఐడియా అయితే నాకు చాలా యూనిక్గా అనిపించింది. సో ఇది ఒకటి. అండ్ ఆ తర్వాత ఈ బ్యూటిఫుల్ లెమన్ ప్రింట్ కూడా. సో యాక్చువల్లీ ఇవన్నీ చూస్తే ఎలా ఉన్నాయంటే కుట్టే విధానం కూడా మీరు కనుక క్లియర్గా చూస్తే ఇదేదో రెడీమేడ్ బట్టల్లాగా ఉన్నాయి, బట్ దెన్ కాదు, ఇవి హ్యాండ్మేడ్ క్లోత్స్ అనమాట. ఇది వచ్చేసి స్కర్ట్ ఇలాగా. ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలి. సో ఇదొక్కటి పంపించింది. ఆ తర్వాత శ్రవంతి ఇది శారీ ఒకటి పంపించింది అనమాట. అంటే శ్రవంతి ఇదే తన రిసెప్షన్కి కట్టుకుంది కదా, స్నేహ ఉల్లాల్ స్టైల్లో. యాక్చువల్లీ దాని మీద ఉన్న ఏదో పొడి పడిపోయింది దీని మీద, అంటే వచ్చేస్తుంది బట్ లింట్ రోలర్తో అనాలి. ఈ కలర్ కాంబినేషన్ లెవెండర్ కలర్ చాలా బాగుంటుంది. అంటే శ్రవంతి ఇది నేను కూడా ఒకసారి కట్టుకొని పంపిస్తానని చెప్పాను అనమాట. అందుకని చెప్పేసి ఇది పంపించింది. నేను హాఫ్ మైండ్తో వీడియో చేస్తున్నా, అసలు ఎలా రికార్డ్ అవుతుందో కూడా తెలియదు, బట్ ఇట్స్ ఓకే. తర్వాత లాస్ట్ టైం వచ్చిన శారీకి కొరియర్లో వచ్చిన శారీకి బ్లౌజ్ అనమాట. నేను యాక్చువల్లీ బ్లౌజెస్ అని తను నాకు మగ్గం వర్క్ చేసిందంతా ఒక వీడియో చేస్తా అండి. ఇప్పుడు పండగల సీజన్ వస్తుంది కదా, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కొరలు, మరి కొరలన్నీ మమ్మీ తెప్పించింది. సో ఐ హ్యావ్ నో ఐడియా. ఇవి కొరలు కిచిడి మంచిదంట కదా అనుకుంటా, అందుకని తెప్పించిందని. ఎందుకంటే నాకు చెప్పలేదని తెప్పించిందని మమ్మీ. తర్వాత పచ్చళ్ళకి పెట్టుకోవడానికి ఇలాగ టప్పర్వేర్ డబ్బాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే మనం 1 year అలాగా స్టోర్ చేసుకొని వాడుకుంటాం కదా. సో అలాగా
ప్యాంట్రీ సెట్ అండి. నేను కొంచెం కిచెన్ ఇంకొంచెం చేయాల్సింది ఉంది సర్దుకోవడం. అయిన తర్వాత నా కిచెన్ ఇంకొకసారి ఎక్కడ ఎలా సర్దుకున్నాను అనేది ఒక వ్లాగ్ లాగా టూర్ లాగా చేస్తాను అప్పుడు. సో నా ప్యాంట్రీకి ఇలాగ టప్పర్ వేర్వి ఇంకా ఇలాగ అవసరం పడి కొన్ని బాక్సెస్ ఉంటే మమ్మీకి చెప్తే మమ్మీ తెప్పించింది. ఇందాక చెప్పాను కదా ఆ డ్రెస్కి స్కర్ట్ ఇలా అనమాట, బ్యూటిఫుల్గా. ఐ థింక్ ఐ కెన్ వేర్ దిస్ టు ఆఫీస్. లైక్ ఈ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, లైక్ టాప్ నాచ్ అనిపించింది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది ఇంకొకటి డ్రెస్, లైక్ బాడీకాన్ డ్రెస్ లాగా. ఈ ప్రింట్ అండ్ క్వాలిటీ లైక్ చాలా బాగుంది. అంటే నేను ఇప్పుడు ఎగ్జాజరేట్ చెప్పాను అనుకోండి, మీకు తెలియదు కాబట్టి అంత చెప్తున్నారు అనుకోవచ్చు. బట్ దెన్ నేను బట్టలు ఎన్ని వాడతానో మీకు తెలుసు. నిజం చెప్పాలంటే ఈవెన్ మా చెల్లిదైనా సరే కొనుక్కునే అసలు నచ్చకపోతే నేను మొహమాటం లేకుండా చెప్తాను. ఒకే ఒక విషయంలో నాకు ఎక్కడైనా ఎవరితో అయినా చిన్నగా ఏమైనా గొడవ ఏమైనా అయితే అది బట్టలు ఒక్క విషయంలోనే. ఎందుకంటే ఐ టేక్ ఇట్ సో పర్సనలీ. బట్ యూ కెన్ వాచ్ ఆన్ మై వర్డ్స్. లైక్ హర్ కలెక్షన్ ఇస్ రియలీ గుడ్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ చెక్ హర్ అవుట్. ఓకే. తర్వాత టప్పర్వేర్లో ఇలాగ డిష్ అవుట్ చేయడానికి కర్రీస్ కొన్ని బాక్సెస్ తీసుకుంది మమ్మీ, లైక్ 3 డిఫరెంట్ సైజెస్. ఇది వచ్చేసి నేను ఎక్కువ స్టీమింగ్ చేస్తాను అండి, లైక్ మన వంటలు అన్నీ. ఇది ఇడ్లీ పాత్ర మరి స్టీమ్దో తెలీదు. అంటే వెజిటేబుల్స్ అన్నీ మనం ఉడకపెట్టేసుకున్న తర్వాత వాటర్ అలా పడేయచ్చు అనమాట. దానికోసం తీసుకున్నట్టుంది ఈ కుక్కర్. అండ్ ఆ తర్వాత ఇంకా ఇలా కాడ గిన్నెలు ఉన్నాయి లోపల, 3 డిఫరెంట్ స్టైల్స్. పాలకి కాడ గిన్నెలు. ఇప్పుడు నేను మీకు ఎలా ఓపెన్ చేస్తే ఎంత సర్ప్రైజ్ ఉంటుందో నాకు అలాగే సర్ప్రైజ్ ఉంటుంది. చాలా వరకు నాకు అసలు తెలియదు అనమాట. అయ్యో, ఇది వచ్చేసి లాస్ట్ టైం లైక్ నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు మమ్మీ దీపాలు పంపింది. ఆ దీపాలకి కింద ప్లేట్స్ లేవంటే ప్లేట్స్ పంపిందంటే ఇంట్లో మొత్తం లైక్ పూజలు చేసుకున్నప్పుడు దీపాలు పెట్టుకుంటే బాగుంటుంది కదా. మళ్ళీ కింద ప్లేట్ లేదనుకోండి, ఇవన్నీ వుడెన్ ఇల్లు కదా, లైక్ చాలా రిస్కీ అని చెప్పేసి ప్లేట్స్ అనమాట. దీనికి కూడా లోపల బ్యూటిఫుల్గా ఇలాగ నెమల్ డీటెయిలింగ్ వచ్చింది. మా అత్త తిరిగి మరీ తీసుకుందంట. మమ్మీ ఇక్కడ ఉంది కదా, సో అత్త చేసింది ఇవంతా, అత్త తీసుకొచ్చింది. సో ఆ లోపల చిన్న పాలగిన్నెలు ఉన్నాయి కదా, వాటికి ప్లేట్స్. రైస్ లైక్ వరి నూక అంట, మరి ఏంటో తెలియదు. యాక్చువల్లీ హెల్త్కి సంబంధించింది ఏదో తెప్పించి ఉంటుంది. లాస్ట్ కనుక వీడియో కనుక మీరు చూసుంటే రాగులు కూడా ఎలాగ మమ్మీ అంతా చేసి రాగి పిండి చేసి పంపిస్తుంది కదా, సో అలాగా. అండ్ చక్రాలు ఒత్తుకోవడానికి ముందు కొన్నదే ఇంకా కొనలేదు, బట్ ఇది లైక్ ప్రాపర్ మా తాతగారు వాళ్ళందరూ యూస్ చేసేది అనమాట, ట్రెడిషనల్ స్టైల్ చక్రాలు. ఇవన్నీ నా కేజీ అండి. లైక్ సుక్మణికి కూడా కొన్ని కావాలి అని అడిగాడు. లైక్ తన ఏయో ఇక్కడ సర్దుకోవడానికి, లైక్ జిమ్కి రిలేటెడ్ లైక్ ఫుడ్ కానీ ఏదైనా సరే. సో దానికోసం అని చెప్పేసి ఈ టప్పర్వేర్. సో మా ఇంట్లో మేము అన్నీ టప్పర్వేరే వాడతాం. యా ఇట్స్ ఇంకా ఇవన్నీ ఇంతే అండి. లైక్ ఇది లెవెండర్ కలర్ అండ్ దెన్ పర్పుల్ కలర్, లిలియాక్ కలర్ అండ్ లెవెండర్ కలర్లో ఇలాగా పికిల్స్కి తీసుకుంది. దానికి మూతలు అటాచ్ వచ్చినాయి. సో వచ్చిన పికిల్స్ అన్నింటినీ ఇంక ఇలాగా సర్దేసుకొని ఫ్రిడ్జ్లో సర్దేసుకోవడమే. దెన్ ఇట్ విల్ బి రియలీ ఈజీ. అండ్ దీనిలో అన్నీ కొన్ని మా అమ్మ బట్టలు ఉన్నాయి. అది కీప్ దట్ డిసైడ్ బికాస్ పాపం నా కోసం తెచ్చి దాన్ని ఏం బట్టలు తెచ్చుకోలేదు కదా ఎక్కువ. సో అందుకని చెప్పి తర్వాత నా పాత ఇడ్లీ కుక్కర్ యాక్చువల్లీ ఏమంటారు చెయ్యి కట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఇడ్లీ కుక్కర్ మమ్మీ తెప్పించింది. సో ఇది ఇడ్లీ పాత్ర, కుక్కర్ కాదు ఇడ్లీ పాత్ర. నేను దోశల కన్నా ఎక్కువ ఇడ్లీయే తింటాను. చిన్నప్పుడైతే అస్సలు తినేదాన్ని కాదు అసలు ఇడ్లీ. ఇప్పుడైతే మీరు నన్ను ఎప్పుడు అడిగినా సరే ఏం కావాలంటే నేను ఇడ్లీ అని చెప్తా. నాకు ఇడ్లీ అండ్ దట్టు దానిలో రాగి ఇడ్లీ అంటే ఇంకా చాలా ఇష్టం నాకు. అండ్ ఇందాక శ్రవంతిది శారీ చూపించాను కదా, దానికి ఇలాగా బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ శ్రీమంతం టైం కన్నా కొరియర్ వచ్చేస్తే యాక్చువల్లీ దానికి వేసుకుందాం అనుకున్నాను. ఇదిగోండి బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. వేసుకుందాం అనుకున్నాను కానీ టైంకి రాలేదు. సో ఇప్పుడు వేరే దేనికైనా వేసుకుంటాను ఇంకొకసారి.
ఇలాగ కార్సెట్ బెల్ట్లో వస్తుంది. సేమ్ స్నేహారెడ్డి అవుట్ఫిట్ రిక్రియేట్ చేసుకుంది అనమాట తన రిసెప్షన్కి. నేను వేసుకొని చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది. అండ్ నా దగ్గర నేను కుక్కర్స్ ఎక్కువ వాడతా అండి. లైక్ యూనో ఎలక్ట్రిక్ కుక్కర్ చాలా రేర్, ఇలాగ చిన్న కుక్కర్లు వాడుతూ ఉంటాను. పాత కుక్కర్ ఏంటంటే మొత్తం ఇదంతా నట్ లూజ్ అయిపోయింది, నేనేమో పెద్దగా పట్టించుకోలేదు, అవి స్క్రూలు ఎక్కడో పడిపోయినాయి. ఇప్పుడు అది ఫిక్స్ చేయడం ఇక్కడ కుదరదని చెప్పేసి మమ్మీ ఇంకొక చిన్న కుక్కర్ తెప్పించింది. ఇవన్నీ ఇంకా ఒక 2 వెరైటీస్ ఆఫ్ కుక్కర్స్ ఉన్నాయి, అవి ఓపెన్ చేసి స్పెసిఫిక్గా చూపించట్లేదు. అండ్ దెన్ ఐ థింక్ ఇది ఇంకొక లిడ్ క్లోజ్ చేయడానికి అది. ఇవన్నీ యాక్చువల్లీ మమ్మీ కొన్ని ఒక 2 జతలు బట్టలు అలా ఉన్నాయి, అందుకని నేను ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఐరన్ చేసి ఉన్నాయి, ఇలాగ ఓపెన్ చేస్తే చాలా నలిగిపోతున్నాయి ఊరికే. సో ఇంకా నలిగిపోతాయి, అందుకని చేయట్లేదు. ఇంకొక సెకండ్ బాక్స్ చూపిస్తాను మీకు, లెట్స్ గో. ఇది ఇంకొక బాక్స్ అండి. దీంట్లో మొత్తం యాక్చువల్లీ ఏంటంటే వచ్చి 3-4 డేస్ అవుతుంది, కానీ ఇలాగ వ్లాగ్ చేయాలని చెప్పి పచ్చళ్ళు అసలు తీయలేదు. ఇది స్క్రూ డ్రైవర్. మా అమ్మ మమ్మల్ని ఏదైనా ఒకసారి 2 సార్లు అడుగుతుంది, ఇంకా 3వసారి మేము తీసుకురాలేదు అనుకోండి. అంటే ఇక్కడ ఉన్న పనుల మీద స్పెసిఫిక్గా దీనికోసమే వెళ్ళాలంటే కష్టం కదా, అటు వెళ్ళినప్పుడు తీసుకొస్తాం, పర్లేదులే అంటే కొరియర్లో స్క్రూ డ్రైవర్ ఇప్పించేసింది. ఎందుకంటే నాకు ఒకసారి సుక్మన్కి ఒకసారి చెప్పింది, మేమిద్దరం తీసుకొస్తామన్నా, ఇలా ఒక కొరియరే వచ్చేసింది అనమాట. ఆవకాయ పచ్చడి వచ్చింది, గోంగూర పచ్చడి వచ్చింది, పండుమిరపకాయ పచ్చడి వచ్చింది, అల్లం పచ్చడి ఒకటే మమ్మీ మర్చిపోయాను అనుకుంది. అన్ని తాతగారు చేతితో పట్టిన పచ్చళ్ళు. అవును, మా తాతగారి పచ్చళ్ళు. అండ్ ఇంట్లో చేసిన ఫ్రెష్ కారం. నా కూరలు చాలా మంది లైక్ ఎవరైనా నా వంట ఫస్ట్ టైం తింటే నా వంట చాలా మందికి ప్రతి ఒక్కరికి నచ్చింది. దాని రీజన్ ఏంటంటే అన్ని మసాలా స్పెసిఫిక్గా హోమ్ చేసినాయి. అంటే నేను కొన్ని కర్రీస్కి స్పెసిఫిక్గా మసాలాలు చేసే ఉండే నేను చేస్తాను. లేదు ఫర్ ఎగ్జాంపుల్ గరం మసాలా కానీ, కిచెన్ కింగ్ మసాలా కానీ, సబ్జీ మసాలా, ఇవన్నీ మమ్మీ చేసి నాకు పంపిస్తుంది అనమాట. ప్రీవియస్ వీడియోలో చూడకపోతే ప్లీజ్ డూ చెక్ దెమ్ అవుట్. అన్నీ ఓపికగా చేసి పంపిస్తుంది, అందుకే కూరలు అంత టేస్టీగా ఉంటాయి. అండ్ కొన్నిసార్లు అనిపిస్తుంది, అక్కడి నుంచి చేసి ఇంత పంపిస్తున్నారు, టైం, ఎనర్జీ, ఎఫర్ట్ అండ్ కొరియర్కి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అని అనిపిస్తుంది. కానీ ఇంకొకసారి అనిపిస్తుంది ఇట్స్ లైక్ మై మమ్స్ లవ్ అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ ద ట్రెడిషన్ సమ్హౌ. లైక్ యూనో ఇట్స్ నాట్ టు ఫ్లాంట్ లైక్ మనకి ఏముంది అలా అని కాదు. కొన్నిసార్లు అలా చిన్నవి ఇట్ మేక్స్ ఇట్ మోర్ అథెంటిక్ అండ్ మోర్ క్లోజ్ టు హార్ట్ ఏమో, ఐ థింక్ దాట్ వే. సో యా. అండ్ ఇంకోండి ఇది వచ్చేసి గోంగూర పచ్చడి 2 కేజీలు వచ్చింది. ఇప్పుడు ఇది చూస్తే కంటిన్యూస్గా ఇదే తింటాను కావచ్చు, బట్ స్టిల్ రైస్ తగ్గించి తినాలి. అండ్ ఇంకొకటి దీనిలో వచ్చేసి పండుమిరపకాయ పచ్చడి. లైక్ ఆవకాయ పచ్చడి అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి తినేసాం, ఎందుకంటే మమ్మీ పప్పు చేసినప్పుడు కావాలని చెప్పేసి. తర్వాత మాగాయ పచ్చడి కూడా వచ్చింది. అంటే మేము ఎండు ముక్కలు పచ్చడి అంటాం, దాన్ని మాగాయ పచ్చడి అని చాలామంది అంటారు. మామిడికాయ ముక్కల్ని కట్ చేసి ఎండపెట్టి పచ్చడి చేస్తారు కదా, అది కూడా వచ్చింది. నెక్స్ట్ టైం అల్లం పచ్చడి పంపిస్తాను మమ్మీ, పాపం ఫీల్ అయింది అల్లం పచ్చడి మర్చిపోయిందని, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇదిగోండి ఇంకా కొన్ని దీన్ని యాక్చువల్లీ సేమియా వేసి పంపించారు. ఈ చిన్న సేమియా మమ్మీ నాకు చేయాలని చెప్పి కండెన్స్డ్ మిల్క్ ఎగ్గైన్ అడుగుతుంది, స్వీట్ క్రీమ్స్ వస్తున్నాయని ఎట్లీస్ట్ రేపు తీసుకురావాలి. సో సన్న సేమియా వచ్చింది. అండ్ ఆ తర్వాత ఇదిగోండి నా ప్యాంట్రీకి సంబంధించి ఇంకా నా ప్యాంట్రీలో అన్నీ ఇదిగోండి ఈ సైజు కేజీ-పావు సైజ్. అంటే ఈ 2 సైజులే నా ప్యాంట్రీలో ఎక్కువ ఉంటాయి అనమాట, టప్పర్ వేర్వి. సో దాన్ని ఫిల్ చేయడానికి కొన్ని టప్పర్ వేర్వి ఉన్నాయి. సో దట్స్ ఇట్ వెరీ మచ్. ఈసారి దానిలో ఏం చీరలు లేవు, ఎందుకంటే అమ్మ ఇక్కడ ఉంది కాబట్టి చీరలు ఏం రావు. అమ్మ అక్కడ ఉంటే కొన్ని డిఫరెంట్ స్టోరీ ఇండియాలో ఉన్నప్పుడు. సో దట్స్ ఇట్. మీకు ఈ బ్లాగ్లో అసలు ఏం నచ్చింది అండ్ నెక్స్ట్ ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేసి తెలియచేయండి. మళ్ళీ ఛానల్లో మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.